హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. ఆ అర్ధరాత్రి పూట వర్షంలో ఇక అంజలి ఎటు వెళ్లాలో తెలియక ఇక అలా ఏడ్చుకుంటూ వర్షంలో నడుచుకుంటూ వెళ్తుంది. ఇక తడిసి తడిసి తనకి కళ్ళు తిరగడంతో పక్కనే ఉన్న బస్ స్టాప్ లో అయితే చలికి వణుకుతూ అయితే కూర్చుని ఉంటుంది. మరో పక్కన ఇంట్లో అయితే రత్నం బామ్మ ఇంట్లో ఉన్న వాళ్లతో మనీష్తో ఇలా అంటూ ఉంటుంది. ఒరే శివుడు, మీ నాన్న ఎప్పుడో చేసిన పాపానికి తలుచుకుని ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారా, దాంట్లో అంజలి తప్పేమీ లేదురా. ఒరే మనీష్, ఎలాగైనా సరే అంజలి ఎక్కడుందో వెతికి తీసుకురారా, తను లేకపోతే నేను ఉండలేనురా అని అయితే రత్నం బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి మనీష్ బామ్మ, నువ్వేమీ కంగారు పడకు, ఇప్పుడే వెళ్ళి నేను అంజలిని ఇంటికి తీసుకుని వస్తాను అని ఆ వర్షంలో కార్ వేసుకుని మనీష్ అయితే మొత్తం రోడ్డు మీద అయితే వెతుకుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక బస్ స్టాప్ పక్క నుంచి వెళ్తూ ఉండగా అక్కడ చలికి వణుకుతూ ఫుల్ గా తడిచిపోయి ఉన్న అంజలిని చూసి ఆగి వెంటనే కార్ దిగి వచ్చి అంజలి పక్కన నుంచుంటాడు. కానీ అంజలి మనీష్ ని పట్టించుకోకుండా వణికిపోతూ కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉంటుంది. ఇక వెంటనే మనీష్ కి ఏం చేయాలో తెలియక తన షర్ట్ అయితే తీసి అంజలికి అయితే ఇస్తాడు. ఇక అంజలి ఆ షర్ట్ వేసుకుంటుంది. ఇక అప్పుడు మనీష్ అంటూ ఉంటాడు, పదాంజలి మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు. ఇక అంజలి ఏమీ మాట్లాడకుండా వణికిపోతూ ఏడుస్తూ ఉంటుంది. మరి అంజలి ఇప్పుడు తిరిగి ఆ ఇంటికి వెళ్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.